ఇకపోతే ఇక్కడ ఏదైతే షాద్ నగర్లో ఒక బాధిత కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి పెద్ద చర్చ జరిగింది. అంశంలో వెంటనే స్పందించి ఆ సిఐ పైన కావచ్చు, ఆయనతో పాటు మరో 6 సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఇటు పోలీస్ వ్యవస్థలు కానీ లేకపోతే ఇతర ఏ వ్యవస్థలైనా కానీ ప్రజలపైన ఇష్టారీతిగా వ్యవహరించి వాళ్ళపైన ప్రభావం పడేలాగా ఏవైనా చేస్తే ఆ వెంటనే చర్యలు తీసుకుంటామని మాత్రం ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్లుగానే అర్థమవుతుంది. గత ప్రభుత్వ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ పోలీస్ వ్యవస్థలో ఒక వినూత్నమైనటువంటి మార్పు అంచు తీసుకొచ్చారు. కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన వ్యక్తుల్ని కానీ సంస్థల్ని కానీ వీళ్ళతో పాటు రకరకాల అంటే ప్రోయాక్టివ్గా సమాజంలో ప్రోయాక్టివ్గా ఉండేటటువంటి వ్యక్తుల్ని, ప్రభుత్వ విధానాల్ని విమర్శించినటువంటి వ్యక్తుల్ని, పార్టీలని అందరినీ ఇబ్బంది పెట్టినటువంటి రాజకీయ యంత్రాంగం జరిగింది, పోలీసు రాజ్యం జరిగింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. దానికి కౌంటర్గా ఇప్పుడు ఈ ఘటనను చూడాలి. అదే సందర్భంలో ఇక్కడ ఒక అంశం ఏంటంటే బట్టి విక్రమార్క స్వయంగా ఆయన చేసినటువంటి ప్రకటన, దానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే ఈ రాజకీయపరమైనటువంటి అంశాలతో కాకుండా ఆ వ్యక్తులని, ఆ బాధితులని ఆదుకునే దిశగా మేము ప్రయత్నిస్తున్నాం. ఆ భరోసా కల్పించేటటువంటి సమాజము, ప్రభుత్వము మొత్తం అంతా మీ వెనకుంది, మీరు దిగాలు పడకండి అనే భావం వాళ్ళలో బాధితుల్లో కల్పించాలి అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది ఒక సానుకూలమైనటువంటి అంశంగానే చూడాలి. డెఫినెట్గా ఇదే రకమైనటువంటి ఘటన అంటే గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు కనుక మనం తీసుకుంటే నేరేళ్లలో ఒక బాధితులకు సంబంధించిన సంఘటన జరిగింది. అక్కడ వ్యక్తులని లారీల కింద తొక్కించారు అనేటువంటి చర్చ జరిగింది. అది అప్పటి అండర్ ట్రైనీ ముఖ్యమంత్రి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ నియోజకవర్గంలో జరిగింది. కానీ దాని విషయంలో ప్రభుత్వం స్పందించలేదు. తర్వాత అటువంటి ఘటనలు అనేక ఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వం స్పందన సానుకూలంగా లేదు, ప్రభుత్వం బాధితులను కలవలేదు, భరోసా కల్పించలేదు, ముఖ్యమంత్రి కానీ ఇటువంటి కీలకమైనటువంటి మంత్రులు కానీ లేరు అనేటటువంటి చర్చ అయితే ఏదైతే ఉందో దానికి దీనికి కంపేర్ చేసి ఆలోచిస్తారు ప్రతి ఒక్కళ్ళు. అంతే కదా, గత పాలనలో జరిగినటువంటి అంశాలని, ఇప్పుడు జరిగినటువంటి అంశాలని ఇవన్నింటినీ కలిపి ఆలోచిస్తారు. కాబట్టి ఎక్కడ అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో ఫుల్ ప్రూఫ్గా చేయాలి. అదే సందర్భంలో బాధితులకు భరోసా ఇచ్చేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు ఏదైతే పోలీసుల మీద చర్యలు తీసుకున్నారో ఆ చర్యలు బాధితులకు కొంత ఉపశమనం ఇస్తాయని చెప్పక తప్పదు విజయ్. మొత్తంగా అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది. ఎవరైనా వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో వ్యవస్థలు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయో మీరు చెప్పినట్లుగా ఇప్పుడు దాంతో పోలుస్తారు కాబట్టి డెఫినెట్గా ఒక మంచి స్టెప్గానే చూడాలి దీన్ని. అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో, 9.5 సంవత్సరాల పాలనలో వచ్చినటువంటి ప్రధాన విమర్శ ఏంటి? ప్రభుత్వ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే పోలీసులను వాడుకున్నారు, పోలీసు వ్యవస్థ పనిచేసింది అనేటటువంటి అంశం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఫోన్ ట్యాపింగ్ వరకు, ఫోన్ ట్యాపింగ్ కూడా నక్సలైట్లకి కదలికల్ని పరిశీలించడానికి, తీవ్రవాదుల కదలికల్ని పరిశీలించడానికి, ఇటువంటి వాటికి వాడాల్సినటువంటి ఎస్ఐబి విభాగం, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉందో దాన్ని వ్యక్తులకి కదలికల్ని, తమ రాజకీయ వ్యతిరేక వ్యక్తుల కదలికల్ని గమనంలోకి తీసుకోవడానికి, వాళ్ళని పరిశీలించడానికి, గమనించడానికి వాడారు అనేటువంటి ప్రధానమైన ఆరోపణ. దాని చుట్టూ తిరుగుతున్న వివాదాలు కూడా చూస్తున్నాం. అక్కడి నుంచి మొదలుపెట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళని, మిగతా సమాజంలో కొంతమంది వ్యక్తులకి సంబంధించి అంటే డబ్బులు ఉన్నటువంటి, ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని బెదిరించడానికి కూడా వాడారనే దాకా వచ్చింది. ఎస్ఐబి ఏదైతే ఉద్దేశంతో పెట్టబడిందో దాని నుంచి వదిలేసి వ్యక్తిగతంగా వాడుకునేటటువంటి దాకా, సెటిల్మెంట్ల దాకా కూడా వెళ్ళింది. ఈ సెటిల్మెంట్ల దాకా వెళ్ళే క్రమంలో రకరకాల వ్యక్తులు, బ్రోకర్లు, రకరకాల వ్యక్తుల పాత్రలు వచ్చినాయి. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పోలీసింగ్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటను జరిగింది పోలీసు రాజ్యం. ఇప్పుడు దానికి విరుద్ధంగా వెళ్ళాలని అంటే ఆ ఇమేజ్ నుంచి బయటపడాలి తెలంగాణ పోలీస్ శాఖ అని ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి డైరెక్షన్లో వెళుతుందని చెప్పక తప్పదు విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు.
రైట్, చూస్తున్నాం కదా, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, పెట్టుబడుల విషయంలో కొంత సానుకూలంగానే ముందుకు వెళ్తున్నాయి. రాష్ట్రానికి ఎంత వీలైతే అన్ని పెట్టుబడులు తీసుకొచ్చే అందులో భాగంగా అటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇంకా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కూడా ముగియలేదు, ఇంకా కొనసాగుతోంది. మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే కొంతమంది భావిస్తున్నారు. చూడాలి అంశాలన్నీ కూడా ఏ విధంగా తెలంగాణకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు కావచ్చు సానుకూలంగా ఉండబోతున్నాయో. ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.